మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆర్థిక విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా విజయాన్ని సాధిస్తారు. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాల్లో మీ పై అధికారులలో స్త్రీలతో విరోధాలు రాకుండా, లేకపోతే కుటుంబంలో వ్యక్తులతో మీకు వీలైనంత వరకు కుటుంబంలోని స్త్రీలతో విరోధం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఒకటి మీరు విశేషంగా కృషి చేయవలసిన పరిస్థితి ఒకటైతే కనబడుతుంది. అలాగే ఎమోషన్స్ చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉత్సాహం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం, అలాగే దాంతో ఎమోషన్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం చెప్పచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే వృషభ రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, నిర్ణయాలు బాగుంటాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. స్త్రీల సహకారం బాగుంటుంది. గృహ వాహన విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం లాంటిది ఒకటి మనకి కనబడుతోంది. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైన వాటి మీద మైత్రి బంధాలు పెంపొందించుకునే దిశగా మీరు చేసే కృషి మొదలైన వాటిల్లో కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? క్రియేటివిటీ పెరగడం, ఒత్తిడి అధికంగా ఉండడం, అధిక శ్రమతో పనులు నిర్వర్తించడానికి మీరు వ్యక్తిగత శ్రద్ధ తగ్గించుకోవడం వల్ల మీకు కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. కనుక వీళ్ళంత వరకు మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, శ్రమని వీలైనంతవరకు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. నిద్రలేమితో పాటుగా మీకు ఏదో తెలియని లోన్లీనెస్, డిస్టర్బెన్సీ లాంటివి మొదలైనవి ఉన్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. కొత్త మీ హాబీలు లాంటివి కూడా పెంపొందించుకునే ప్రయత్నాలు, సంగీతం కానీ, నృత్యం కానీ, ఏదైనా మ్యూజిక్ రిలేటెడ్గా మొదలైన వాటి మీద దృష్టి అనేది కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు.